వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో మనం అందరం చేరటానికి, దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాగ్దానమును జ్ఞాపకం చేసుకోవటానికి దేవుడు గొప్ప కృపను మనకి ఇచ్చాడు. ప్రియులారా, ఈ శుభదినాన ప్రతి ఉదయమున దేవుడు బెతెస్దా ఉదయకాల ప్రార్థనా ఊటలు అనే కార్యక్రమం ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో కూడా చాలా విషయాలు మనం విశ్వసిస్తూ ఉంటాం. దేవుడు ఈ కార్యం చేస్తాడని నమ్ముతూ ఉంటాం. నిశ్చయముగా దేవుడు నాకు వాగ్దానం చేశాడని నమ్ముతూ ఉంటాం. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఎన్ని సంవత్సరాలైన భక్తుల వల్లే మనం కూడా నిరీక్షణ కలిగి ఉంటాం. ఈ శుభదినాన కూడా దేవుడు అంటూ ఉన్నాడు, శతాధిపతితో తన దాసుడు అస్వస్థతలో ఉన్నాడని ఆయన బాధపడుతూ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నిశ్చయముగా నీవు విశ్వసించిన ప్రకారం అవునుగాక అని దేవుడు అంటున్నాడు. ఈ శతాధిపతి దాసుని కోసం దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే మనం కూడా చాలా విషయాలు దేవుణ్ణి వేడుకుంటూ ఉంటాం. ప్రియుల, మన చేత కాని విషయాలు, మనకు అసాధ్యం అనుకున్న వాటి అన్నిటినీ దేవునికి అప్పగిస్తూ ఉంటాం. అది ఆరోగ్య సమస్య అయినా సరే, విద్యాబుద్ధి అయినా సరే, ఎగ్జామ్స్ అయినా సరే, జాబ్స్ అయినా సరే, ప్రమోషన్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, సంతానమైనా, కుటుంబ కలహాలైనా, ఏ విషయమైనా సరే మనం దేవుని మీద ఆశ పెట్టుకొని విశ్వసించి దేవునికి మన బాధలన్నీ అప్పగించుకుంటూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో సెలవిచ్చిన దేవుడే నీతో నాతో కూడా దేవుడు ఆ మాట సెలవిస్తున్నాడు. నీ హృదయంలో నువ్వేమి కావాలని విశ్వసిస్తూ ఉన్నావో నా దేవుడు నా పక్షముగా కార్యం చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు మేలు చేస్తాడు, నాకు జాబ్ ఇస్తాడు, మ్యారేజ్ సెటిల్ చేస్తాడు, సంతానం ఇస్తాడు, సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు, ఆత్మీయంగా నన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, తీరని ప్రతి సమస్యకు పరిష్కారం చూపిస్తాడు, దుష్టుల దవడ ఎముకలు విర్రగొడతాడు, నన్ను గెలిపిస్తాడు, నన్ను తలగా ఉంచుతాడు, నన్ను పైవారినిగా ఉంచుతానని దేవుడు సెలవిచ్చాడని ఏ విషయాలను విశ్వసించి ఉన్నావో అవన్నీ దేవుడు అవునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనందరి జీవితాల్లో మన ప్రార్థనలన్నీ కూడా, మన విశ్వాసంతో దేవుణ్ణి వేడుకున్న సంగతులన్నీ కూడా దేవుడు అవునుగాక అంటున్నాడు, నెరవేరునుగాక అంటున్నాడు, నీ కోరిక తీర్చబడునుగాక అంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయాలను దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నావో, వేడుకుంటూ ఉన్నావో, ఉపవాసం ఉంటూ ఉన్నావో, నా దేవుడు నా మీద ఆయన కనికరం చూపిస్తాడని విశ్వసించి ఉన్నావు, వాటన్నిటినీ శుభదినాన దేవుడు నెరవేర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ కన్నీరు తుడిచి, నీకున్న టెన్షన్ కొట్టివేసి, భయమును కొట్టివేసి, అశాంతిని కొట్టివేసి, ఓడిపోయానన్న ఆలోచన కొట్టివేసి, నీవు విశ్వసించిన ప్రకారం ఏమి చేస్తాడని దేవుని సన్నిధిలో విశ్వసించావో వాటన్నిటిని దేవుడు అవునుగాక అంటున్నాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా దేవుడు నీ జీవితంలో చేసి నెరవేర్చి ఆయనకు మహిమ తెచ్చుకోబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి ప్రార్థనలు దేవుడు అవునుగాక అంటున్నాడు. అట్టి కృపను, భాగ్యమును, దీవెనను, ఆశీర్వాదమును మనం పొందుకొని ఇంట బయట సంఘంలో, సమాజంలో దేవుని కొరకు మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృప, భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని, అలనాడు శతాధిపతితో నీ విశ్వసించిన ప్రకారమే అవునుగాక అని పలికిన దేవుడు మాతో కూడా, మా ప్రార్థనలు కూడా, మేము విశ్వసించిన వాటన్నిటిని కూడా మీరు విశ్వసించిన ప్రకారం మీకు అవునుగాక, నెరవేరునుగాక.
జరిగిపోవునుగాక అని పలికిన దేవా మీకు స్తోత్రాలు. తండ్రి, మీరు విశ్వసించిన ప్రకారం మీకు జరుగునుగాక అని మీరు పలికిన ప్రతి మాట మా జీవితంలో మీరు నెరవేర్చబోతున్నందుకై, మా ప్రాణం తెప్పరిల్లు చేసినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన బిడ్డలను మీ హస్తములకు అప్పగించుకుంటూ ఈ దిన దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి మేలుతో తృప్తిపరచమని, అలాగే బిడ్డల విద్య ఎందు, బుద్ధి ఎందు, ఆరోగ్యం అందు కాపాడి జాబ్స్ క్లియర్ చేసి డిఎస్సిలో జాబ్స్ ఇచ్చి మీ బిడ్డల్ని హెచ్చించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకై స్తుతిస్తున్నాను. అలాగే యవన బిడ్డలు వివాహాలు సెటిల్ చేసినందుకై, సంతానం ఇచ్చి సంతోషపరిచినందుకై, హృదయ కోరికలు తీర్చినందుకై, అప్పులు క్లియర్ చేసినందుకై, కోర్టు కేసులు ఆపినందుకై, సొంత గృహాలు మీ బిడ్డలకు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ మీ బిడ్డల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని గర్భంతో ఉన్న ప్రతి బిడ్డను తాకి నెలల నిండు వరకు కాపాడి యేసుక్రీస్తు నామములో మీ బిడ్డలకు సుఖప్రసవనిచ్చి మేలుతో తృప్తిపరిచి మహిమ పొందుమని దీవించమని, ఈ దినం బర్త్డేలు మ్యారేజీలు జరుపుకున్న బిడ్డలకును దేవుని దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.